కొంతమంది భావిస్తూ ఉంటారు. అసలు ప్రపంచంలో ఉన్నంత స్వేచ్ఛ ఇంకా భారతదేశంలో కూడా లేదు అంటూ కూడా వాపోతూ ఉంటారు. భారతదేశంలోనే రాజ్యహింస పెరిగిపోతుంది, భారతదేశంలోనే ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాలు అనగా అడుగంటిపోతున్నారు, మాకు స్వేచ్ఛ లేదు, మాకు మాట్లాడే హక్కు లేదు, మాకు మత ప్రచారం చేసుకునే హక్కు లేదు, మమ్మల్ని ఆర్ఎస్ఎస్ హిందుత్వవాదులు లేదా హిందుత్వ అజెండా కలిగిన శక్తులు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నాయి అనుకుంటూ మాట్లాడేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇంకా కోస్త అడుగు ముందుకెళ్ళి ఇంకా మాకు స్వేచ్ఛ లేదు అనుకుంటూనే అన్య మతాలపై దుర్భాషలాడుతూ ఉంటారు. ఇది అయితే ఇంత జరిగినా కూడా ఇంటింటికి తిరిగి మత ప్రచారాన్ని విపరీతంగా చేస్తూ ఇక్కడున్న మెజారిటీ హిందూ మతాన్ని ఏ విధంగా తగ్గించాలి, ఇక్కడ హిందువులు తగ్గిపోతే తమ జేబులు ఎలా నింపుకోవాలి అనుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ హిందూ దేవాలయాల్లో అయితేనేమో ఏదన్నా 10 రూపాయలు భక్తుడు పళ్ళెంలో వేస్తే అయ్యగారికి కూడా చెందని విధానాలు ఉంటాయి. అక్కడ హుండీలు ఉంటాయి, ఆ హుండీలో వేసిన సొమ్మంతా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. ప్రభుత్వం ఏదేదో పథకాల పేరు మీద పంచుతుంటుందే కానీ డైరెక్ట్గా జేబులోకి ఇవ్వదు. ఇది వీళ్ళ బాధ. మరి ఇక్కడ ఈ హిందుత్వ గుళ్ళ దేవాలయాలకు సంబంధించి హుండీలు, ఎండోమెంట్ శాఖ, దేవాదాయ శాఖలు ఇవన్నీ నిబంధనలు ఉన్నాయి. మరి వీళ్ళకు ఉన్నాయా? లేవు. ఇటు క్రిస్టియన్లకు కానీ ముస్లింలకు కానీ బౌద్ధులకు కానీ జైనులకు కానీ పార్సీలకు కానీ వీళ్లకు మైనారిటీ హక్కుల పేరు మీద వీళ్ళకు స్వేచ్ఛ ఉంది. వీళ్ళు విశృంఖలంగా దేవాలయాలు నడుపుకోవచ్చు, ముస్లింలు మదర్సాలు నడుపుకోవచ్చు, క్రిస్టియన్లు చర్చిలు నడుపుకోవచ్చు. ఆ చర్చిల్లోకి వచ్చే ఆదాయాన్ని కనీసము లెక్క అడిగే హక్కు కూడా ప్రభుత్వానికి లేదు. అందుకే పెట్టరేగిపోతూ ఉంటారు. ఇల్లు తిరిగి నువ్వు మతం మారు, చర్చిని నమ్ముకో, యేసుని నమ్ముకో, లేదా మా దేవుణ్ణి నమ్ముకో అంటూ తిరుగుతూ ఉంటారు. భక్తి అనేది వ్యక్తిగతం. భక్తి యొక్క విశ్వాసం అతను ఎవరైతే ఉన్నాడో అతని యొక్క మనసు ఆలోచనల పరంగా భక్తి మార్గం ఉంటుంది. అంతే తప్ప నూరా ఏం రానో ఏదో. అయితే ఈ రారా అనడానికి మన దేశంలోనే ఇంతటి నిబంధనలు ఉన్నాయి, బయట దేశాల్లో మంచి స్వేచ్ఛ ఉంది అంటూ ఒక గుంపు అరబ్ దేశాలకు బయలుదేరింది. అరబ్ దేశాల్లో ఖతార్ అనే దేశంలో దోహా అనే పట్టణంలోని ఉమామా అనే ఏరియాలో, దోహా నగరంలోని ఉమామా ఏరియాలో ప్రార్థనలు నిర్వహించుకుంటా ఉంది. అసలే ఇస్లామిక్ దేశం, పైగా అసలు అక్కడ చట్టాల గురించి మరి వీళ్ళకి తెలియదు కానీ ఖతార్ చట్టాల ప్రకారంగా అక్కడ ఎవరైనా అన్య మత ప్రచారం కనుక చేసినట్లయితే అది వ్యక్తిగతంగా 5 సంవత్సరాల జైలు శిక్ష. ఒకవేళ సంస్థ ద్వారా చేసినట్లయితే కనీసం 10 ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్ష. అయితే స్వేచ్ఛ లేదా అంటే స్వేచ్ఛ ఉంది. ఖతార్లో కూడా కొంత మత స్వేచ్ఛ ఉంది. అది దేనికి? కేవలం నీవు ప్రార్థన చేసుకోవడానికి మాత్రమే స్వేచ్ఛ ఉంది. లేదా సామూహిక ప్రార్థన చేసుకోవాలంటే అనుమతి పొందిన చర్చిల ద్వారా మాత్రమే చేయాల్సిన అవసరం అక్కడ చట్టాలు చెబుతున్నాయి. వీరికి క్రిస్టియన్ ప్రార్థనలు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం కొంత ఏరియాను ఇచ్చి ఆ కాంపౌండ్లో చర్చి నిర్వహించుకోవచ్చని ప్రభుత్వాలు, అక్కడ ఖతార్ ప్రభుత్వం కూడా వారికి అనుమతులు ఇచ్చింది. కానీ ఇక్కడ మనకు తెలుసు కదా, అతి తెలివి దొంగన మేధావులు వీళ్ళు ఖతార్ వెళ్ళి మేము ప్రార్థనలు చేస్తామంటూ ప్రతి ఇంట్లో ఇల్లీగల్గా చర్చిలు నిర్వహిస్తూ భక్తులను రప్పించుకుంటూ కానుకలు స్వీకరిస్తున్నారు, భోంచేస్తున్నారు. దానికి ఒక ఎజెండాగా కొన్ని మన తెలంగాణ లేదా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బడా క్రిస్టియన్ సంస్థలు ఈ రకమైన కార్యక్రమానికి, మత మార్పిడి కార్యక్రమానికి అరబిక్ దేశాలైన ఖతార్పై కన్నేశాయి.
ఈ నెల 18వ తేదీన ఖతార్లోని దాదాపు ఇలాంటి అన్య మత ప్రచారం చేస్తున్న దాదాపు 11 మందిని అరెస్టు చేశారు పోలీసులు, ఖతార్ పోలీసులు. అందులో 5 మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు. పైగా వీళ్ళందరూ కూడా కేవలం విజిట్ వీసాపై ఖతార్ వెళ్ళి ఒక ఇల్లు, అంటే సొంతంగా ఒక ఇల్లు కిరాయికి తీసుకొని ఆ ఇంట్లో ఈ మత ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు ఖతార్ పోలీసులు గుర్తించారు. అంటే ఇక్కడ మీరు గ్రహించవలసింది కూడా కొంత ఉన్నది. ఏంటిదంటే ఇక్కడ ఏదైతే అనుమతి పొందిన చర్చి పాస్టర్లు ఉన్నారో, ఈ అనుమతి పొందిన చర్చి పాస్టర్లు తమ చర్చిలకు వీళ్ళు రాకుండా, ఎవరైతే భక్తులు ఉంటారో, యేసును నమ్ముకున్న గొర్రెలు ఉంటారో వారు ఈ అనుమతి పొందని చర్చిల్లోకి వెళ్ళడంతో, అది కూడా అధిక సంఖ్యలో వెళుతుండడంతో వీరికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఇంకేముంది, అనుమతి పొందకుండా చర్చి నిర్వహిస్తున్నారంటూ అక్కడ ప్రభుత్వానికి వారు ఫిర్యాదు చేయడంతో వారు రైడ్ చేసి దాదాపు 11 మందిని గుర్తించి అరెస్టు చేశారు. మంచిగా ఇప్పుడు దూల తీరింది కదా. ఎందుకంటే ఖతార్ చట్టాల ప్రకారంగా దాదాపు ఇండివిజువల్గా అయితే 5 సంవత్సరాలు, ఒకవేళ సంఘం ద్వారా ఏదైనా ఒక సంస్థ సంఘం ద్వారా అయితే 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. చాలా వరకు వీరిని అంటే శిక్షలు విధించి జైళ్లను నింపే బదులు దాదాపుగా ఖతార్లో వీరి దేశ బహిష్కరణ ముద్ర వేసి, అంటే మళ్ళీ అనుమతి లేకుండా పాస్పోర్ట్పై రెడ్ స్టాంప్ వేసేసి పంపేస్తూ ఉంటారు సాధారణంగా. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది, భారతదేశంలో ఒక్కసారి చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లోనే అసలు పాస్టర్లు ఇలాంటివి అన్య మత ప్రచారం చేస్తూ, అంటే ఒక వ్యక్తికి ఇష్టం లేకున్నా, లేకపోతే ఆ యొక్క వ్యక్తిని మభ్యపెట్టి నీకు ఏదో జరుగుతుంది, నీకు అలా వస్తుంది, నీకు ఇలా వస్తుంది అంటూ మభ్యపెట్టి అనేక రకాలుగా ప్రాణాలు తీసిన భక్తుల ప్రాణాలు తీసిన సంఘటనలు కూడా కోకొల్లాలు. ఉదాహరణకు మనం కనుక చూసినట్లయితే మంచిర్యాల కల్వరి టెంపుల్లో అతను ఒక తల్లి పూర్తి జ్వరంతో బాధపడుతున్న ఒక బాలుడిని తీసుకొచ్చి చర్చిలో నయం చేయమని చెప్పి అనడంతో తను చేయాల్సింది ఏంటిది, అతను తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు కాబట్టి హాస్పిటల్కు తీసుకెళ్ళమని చెప్పాలి, కానీ ప్రార్థన చేయిస్తాను అంటూ మంచిర్యాల టౌన్ చుట్టూ అదే ఆటోలు తింపించాడు. దీంతో విపరీతమైన గాలి దానికి తట్టుకోలేక జ్వరం ఎక్కువై ఆటోలోనే మరణించాడు. కానీ అదే ఒక సూచన కనుక తను హాస్పిటల్కి తీసుకెళ్ళమ్మా అని ఒక మాట అన్నట్లయితే ఆ పిల్లవాడు బ్రతికేవాడు కదా. కానీ నేను ప్రార్థన చేస్తాను, అతన్ని బతికిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు, ఇలాంటి మాటలతో ఫోన్లలో, మళ్ళీ అది కూడా ఫోన్లలో అతనికి వైద్యం చేశాడట. ఫోన్లలో చర్చి దాని యొక్క ఏం చదివాడో, ఆయన ఏం చెప్పాడో కానీ ఫోన్లలో అతనికి ప్రార్థన చేశాడట ఇంట్లో కూర్చుండి. ఇలాంటి సంఘటనలు మన దేశంలో ఇంకా చేస్తూ మాకు స్వేచ్ఛ లేదు, మమ్మల్ని ప్రచారం చేసుకోనివ్వట్లేదు, ఇక్కడున్న హిందువులందరినీ మమ్మల్ని మతం మార్చనివ్వట్లేదు, వాళ్ళందరినీ మతం మారిస్తే మేము మంచిగా భోంచేస్తాం, వారి ఆదాయ మార్గాలను దశమ భాగాల పేరుతో భోంచేస్తాం, మేము మంచిగా బంగ్లాలు మిద్దెలు కడతాం, ఫామ్ హౌస్లు కట్టుకుంటాం, బెంజ్ కార్లలో తిరుగుతాం, ఇలాంటి ఆలోచనలతో హిందూ ధర్మాన్ని హిందువులను మారుస్తూ కేవలము బ్రతకడానికి ఏ పని చేతగాక పాస్టర్ వృత్తిని ఎంచుకొని ప్రార్థనల పేరుతో అమాయకమైన ప్రజలను మోసం చేస్తున్న పాస్టర్లు కోకొల్లలు. అందరూ ఉండకపోవచ్చు, కొందరు ఉండొచ్చు, ఏదో భక్తి మార్గంగా వారికి మనస్కు స్వాంతన చేకూర్చి తుదకు ఏదో ఒకటి మంచి హాస్పిటల్కి వెళ్ళమనో లేకపోతే ఒక మంచి జీవనాన్ని గడపమనో చెప్పే పాస్టర్లు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ సోషల్ మీడియాలో లేదా యూట్యూబ్లో చూస్తూ ఉంటే మాత్రము హిందూ ధర్మాన్ని, హిందూ వ్యవస్థను తిడుతున్న పాస్టర్లే అత్యధికంగా కనబడుతూ ఉంటారు. ఇంతటి స్వేచ్ఛ కలిగిన దేశంలో కూడా మాకు ఇంకా స్వేచ్ఛ లేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ కారు కూతలు కూస్తూ ఉన్న ఇట్లాంటి పాస్టర్లను ఏం చెయ్యాలా అని ఆ యొక్క ఆలోచనను
మీకే వదిలేస్తున్నాను.